హాయ్ హలో అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 49 విందాం. వర్షిని, వాడిని ఇవ్వండి, ఏడుస్తున్నాడుగా, కాస్త బయట తిప్పుతాను. ఎర్రగా అయిన వాడి ముఖం చూస్తూ అన్నాడు ఇషాన్. పర్వాలేదు ఇషాన్ గారు, మేం చూసుకుంటాం. అవును, మీరు ఇంకా వెళ్ళలేదేంటి అంది. ఆఫీసులో ప్రాబ్లం అని అంకుల్ చెప్పారు, ఏదైనా హెల్ప్ కావాలేమోనని ఉన్నాను అన్నాడు ఇషాన్. అవసరం లేదు ఇషాన్ గారు, మేం చూసుకుంటాం, మీకెందుకు శ్రమ అంది. ఇండైరెక్ట్గా దుబ్బే అన్న భావం ఆ మాటల్లో ధ్వనించింది. దొంగ మొహందానా, నీకు పొగరెక్కువైంది. అప్పుడు ఎంత స్వీట్గా ఉండేదానివి. ఓ 4 రోజులు కనిపించకపోతే ఈషు ఎప్పుడొస్తావు అంటూ ఫోన్ చేసి దహదహలాడేదానివి. ఇప్పుడు మొహం మీద దొబ్బే అంటున్నావు అని తిట్టుకుంటూ పైకి మాత్రం నాకేం శ్రమ వర్షిని, మనమంతా ఒకే ఫ్యామిలీ. మన ఫ్యామిలీలో ఇబ్బంది వస్తే చూస్తూ ఊరుకుంటానా? ఏమంటారు అంకుల్ అంటూ చైతన్యను మధ్యలోకి లాగాడు ఇషాన్. ఇషాన్ మాటలకు చైతన్య స్రవంతి సంతోషపడ్డారు. అవుననుకో ఇషాన్, కానీ ఇప్పటి వరకు ఆఫీసులో పనిచేసి అలసిపోయి ఉంటావు, మళ్ళీ శ్రమ ఎందుకు అన్నారు. నాకేం శ్రమ లేదు అంకుల్, చాలాసార్లు ఆఫీస్లో రాత్రింబవళ్ళు పనిచేశాను, నాకు అలవాటే. వర్షినికి కొత్త, తనని రెస్ట్ తీసుకోమనండి. పైగా బాబు కూడా ఉన్నాడు, మనం చూసుకుందాం. ఆడిటింగ్ టీం వస్తుందంటున్నారుగా అన్నాడు ఇషాన్. అయితే మేము ఇంటికి వెళ్ళమా చైతు, ఇక్కడెందుకు ఇంకా అంది స్రవంతి. ఏంటి వెళ్ళేది, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, తల్లితో కోపంగా అంటూ. డాడీ, ఇషాన్ గారిని వెళ్ళమనండి, మన ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోలేని చేతగాల వాళ్ళం కాదుగా, ఘాటుగా అంది వర్షిని. ఆ మాటకి ఇషాన్ ముఖం మాడిపోయింది. నేను అలా అనలేదు వర్షిని అంటుండగా, మీ ఉద్దేశం ఏదైనా నాకు అనవసరం, మా కంపెనీ వ్యవహారంలో మీరు కల్పించుకోకపోతేనే బాగుంటుంది కఠినంగా అంది. బంగారం, ఏం మాటలవి, ఇషాన్ పరాయివాడు కాదు, మన ఫ్యామిలీలో ఒకడు. మంచి మనసుతో మనకు సహాయం చేద్దాం అనుకుంటే నువ్వు ఇలా మాట్లాడడం బాగాలేదు గంభీరంగా అన్నాడు చైతన్య. చైతన్య మాటలకి వర్షిని ముఖం మాడిపోయింది. అయ్యో అంకుల్, ఇందులో వర్షిని తప్పేం లేదు, తప్పు నాదే, నేనే అనవసరంగా మీ వ్యవహారంలో కల్పించుకున్నాను. ఇషాన్ నొచ్చుకున్నాడు. నువ్వు అలా అనుకోకు ఇషాన్, నేను ఎప్పుడో చెప్పానుగా నువ్వు మా ఫ్యామిలీలో ఒకడివని. ఇప్పుడు నువ్వు అదే ఉద్దేశంతో హెల్ప్ చేయాలని అనుకున్నా. వర్షిని మాటలు పట్టించుకోకంటూ. బంగారం, నీ పనికి అడ్డురాడు, ఇషాన్ ఇక్కడే ఉంటాడు, ఏదైనా అవసరమైతే హెల్ప్ చేస్తాడు, రా ఇషాన్ అన్నారు చైతన్య. అతని వైపు చురకత్తుల వంటి చూపులు విసిరింది వర్షిని. ఇదేంటి ఇలా చూస్తోంది, నేనేదో అంకుల్తో అనిపించినట్టు అనుకుంటూ వెళ్ళి కూర్చున్నాడు ఇషాన్. వర్షిని కోపంగా డోర్ వేసింది. ఇషాన్ బాధపడ్డట్టున్నాడు, అలా అనుకుండా ఉండాల్సింది బంగారం అంది స్రవంతి. మమ్మీ, నువ్విప్పుడు నా క్లాస్ పీకకు, అసలు చిరాకులో ఉన్నానంది. దాంతో ఇంక స్రవంతి మాట్లాడలేదు. ధ్రువుకి ఆకలి వేసి ఏడుపు అందుకున్నాడు. రేయ్, ఇస్తానాగరా, మళ్ళీ నీ ఏడుపు విని మా డాడీ వచ్చి నాకు అక్షింతలు వేస్తాడంటూ బెడ్ మీద పడుకుని వాడికి పాలిచ్చింది. అది చూసిన స్రవంతికి నవ్వొచ్చినా ఆపుకుంది. వాడు అప్పటి వరకు ఏడ్చింది మర్చిపోయి కాళ్ళు చేతులు ఆడిస్తూ పాలు తాగసాగాడు. ఏం డ్రామాలు రా అబ్బా కొడుకులు ఇద్దరు విని, ఆకలిస్తే పాలు తాగొచ్చు కదరా, నేనే ఇవ్వాలా డ్రామాలు కాకపోతే? ఏడ్చి సాధించుకున్నాం. మీ అయ్యేమో మా డాడీ ముందు బాధపడుతున్నట్టుగా తెగ యాక్షన్ చేశాడు. మా డాడీ ఫీల్ అయి నన్ను కోప్పడ్డారు. ఇద్దరు గొప్ప డ్రామా ఆర్టిస్టులు. అయినా మీ అయ్యకెందుకురా నా ఆఫీస్ విషయాలు? బయట కంటే తల్లికి తెలుస్తుందని లోపల తండ్రి కొడుకుని తిట్టుకుంది వర్షిని. కానీ వాడు మాత్రం హ్యాపీగా పాలు తాగుతున్నాడు. పాలిచ్చి వాడి భుజం మీద వేసుకుని కాసేపు తిప్పి జోకొట్టడంతో వాడు పడుకున్నాడు. వాడిని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి పడకుండా పిల్లోస్ పెట్టింది. బంగారం, నేను చెప్పేది కోప్పడకుండా విను, వాడు ఇంకా పసివాడు, పాలివ్వు, వాడి ఎదుగుదలకు అది మంచిది. బయట పాలు ఏమంత మంచివి కావు. ఘనాహారం అప్పుడే తినలేడు, ఏదో కొద్దిగా తింటాడు, కానీ అది వాడికి చాలదు నచ్చ చెప్తూ అంది. మమ్మీ, నాకు వాడికి ఇవ్వకూడదని ఏం లేదు. నా పాలు అలవాటైతే ఇక బాటిల్ పాలు తాగడు, ఏమీ తినడు. నేను ఉండను కదా, వాడికి ఇబ్బంది అవుతుందనే నేను ఇవ్వడం లేదు, అంతేకాని ఇంక మరేం లేదు మమ్మీ అంది వర్షిని. పర్వాలేదు, నువ్వున్నప్పుడే ఇవ్వు,
ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాటిల్లో పట్టివ్వు, వాడికి నేను పడతాను. పాపం వాడు సరిగా పాలు తాగడం లేదు, తినడం లేదు, బాధగా అంది. సరే మాత, ఇక నుంచి నువ్వు చెప్పినట్టే చేస్తాను, బాధపడకు. నువ్వు వచ్చిన తర్వాత వీడు బొత్తుగానే తయారయ్యాడు, ఏదేదో పెట్టేస్తున్నావు కదా వాడికి, నవ్వుతూ అంది. ఆ మాట విన్న స్రవంతి కోపంగా, ఏమంత బొద్దుగా ఉన్నాడు, దిష్టి పెట్టక పిల్లాడికి అంది స్రవంతి. నేను దిష్టి పెడుతున్నానా అంది వర్షిణి. మరి పిల్లాడిని అలా అంటారా, దిష్టి తగిలి చిక్కిపోతాడు అంది స్రవంతి. వాడిని నేనేమన్ను, వదిలే. మీ అందరినీ చూసుకుని రెచ్చిపోతున్నాడు, నా మాట వినడం లేదు, ఇది వరకు ఇలా ఉండేవాడు కాదు అంది వర్షిణి. ఏం చేశాడు, నీ మాట ఏం వినడం లేదు, పసిపిల్లాడు అంది స్రవంతి. ఇందాక డాడీ దగ్గర ఎలా ఇరికించాడో చూసావుగా, కంప్లైంట్గా అంది. మరి వాడు అడిగినప్పుడు ఇస్తే గోలు ఉండేది కాదు కదా, నవ్వుతోంది స్రవంతి. ఇలా ఇరికిస్తాడని నాకేం తెలుసు, దొంగ వెధవ, చిరుకోపంగా అంది వర్షిణి. ఆ మాటకి స్రవంతి గలగలా నవ్వేసింది. నేను చూస్తున్నాను, వాడు ఏం చేసినా వెనకేసుకొస్తున్నా, నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు నువ్వు, అలిగినట్టుగా మొహం పెట్టింది. అయ్యో బంగారం, నిన్ను పట్టించుకోకుండా ఎందుకుంటాను, కాకపోతే వాడు పసివాడు కదా, అందుకే ముద్దు, అంతే అంది స్రవంతి. ఏదో ఒకటి చెప్పి నోరు మూయిస్తావులే, కినుకుగా అంటూ డోర్ తీస్తూ ఉంటే, ఎక్కడికి బంగారం, భోజనం చేద్దువురా అంది. నేను తర్వాత తింటాను, నాకు కాస్త పనుంది. ఏంటి బంగారం, టైం ఎంత అయిందో చూడు, తినకపోతే ఎలాగా? మీ డాడీ ఇష్యూ విషయంలో అలా అన్నారని ఫీల్ అయ్యావా అనుమానంగా అంది. అదేం లేదులే మమ్మీ, నాకు కాస్త పనుంది, తర్వాత చేస్తానులే అంటూ తల్లి పిలుస్తున్నా వినిపించుకోకుండా తన సీట్ దగ్గరకు వచ్చింది. ఇషాన్, కృష్ణ చైతన్య సీరియస్గా ఏదో మాట్లాడుకుంటున్నారు. ఆమె సడన్గా రావడంతో మాటలు ఆపేశారు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ డాడీ, యూ క్యారీ ఆన్ అంటూ టేబుల్ మీద ఉన్న తన ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళిపోయింది. చైతన్య ఆశ్చర్యంగా కూతురు వెళ్ళిన వైపు చూశాడు. ఆమె కోపం వచ్చిందని అర్థమైంది. ఇంత చిన్న విషయానికి ఎందుకు కోపం తెచ్చుకుంది? కూతురు స్వభావం అది కాదే, ఆలోచనలో పడ్డాడు ఆయన. మోయ, ఫస్ట్ నీకు కోపం వచ్చినట్టుంది, నేను వెళ్తానులేండి అన్నాడు ఇషాన్. ఆ మాటతో కృష్ణ చైతన్య ఆలోచనలో నుండి బయటకొచ్చి, అదేం లేదు ఇషాన్, తనకేదో పనున్నట్టుంది, చెప్పాను కదా పక్కనే అకౌంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారని, వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టుంది, మళ్ళీ వచ్చేస్తుంది అన్నాడు. తాను కల్పించుకోవడం వర్షినికి ఇష్టం లేదని అర్థమైంది. కాదులేండి మావయ్య, వర్షిని చెప్పింది నిజమే, నేను కల్పించుకోవడం మంచిది కాదు. ఎంతైనా మన మధ్య బిజినెస్లో పోటీ ఉంటుంది కదా, నాకు బిజినెస్ రహస్యాలు తెలియడం మంచిది కాదని తన ఉద్దేశం అనుకుంటా అన్నాడు ఇషాన్. ఎప్పుడైనా నేను అలా భావించానా? మీరు తెలియక ముందు నుంచే నేను మీతో పోటీకి రాలేదు, నా పని నేను చేసుకుంటూ పోయాను. మరిప్పుడు మనం ఇంత దగ్గర వాళ్ళం అయ్యాం, మీ అమ్మను నా సొంత అక్కగా భావిస్తున్నాను, అంటే నువ్వు నాకు మేనల్లుడివి, ఇంకా వేరుగా ఎలా భావిస్తాను? నీ మీద నమ్మకం ఉంది, మా బిజినెస్ రహస్యాలు తెలుసుకుని దెబ్బతీస్తావని నేను అస్సలు అనుకోను. వర్షిని మాటలు పట్టించుకోకు, తనింత ఫ్రాడ్ జరిగేసరికి కోపంలో ఉంది, ఆ కోపంలో చిరాకులో ఏదో అంటోంది. తనకి బిజినెస్ కొత్త కదా, కాస్త కంగారులో ఉంది, అవన్నీ పట్టించుకోకు అన్నారు చైతన్య. వర్షిని బాధ పెట్టడం ఇష్టం లేక వెళ్ళిపోవాలనున్నా కృష్ణ చైతన్య తన్నంత సొంతవాడిగా భావించిన తరువాత ఆయన మాట కాదని వెళ్ళడం బాగుండదని ఆగిపోయాడు. దీనికి బాగా తిక్కగా ఉన్నట్టుంది, మారుతుందేమో అనుకుంటే నన్ను చూస్తేనే మండిపడుతోంది. ఇది ఎప్పుడు నా దారికి వస్తుందో, ఈలోపు నేను ముసలివాడిని అయిపోతానేమో అనుకున్నాడు ఇషాన్. ఇంతలో స్రవంతి కాఫీలు తీసుకొచ్చింది. బంగారం ఏది అని అడిగింది. పనుందని పక్క ఛాంబర్కి వెళ్ళిందన్నారు చైతన్య. వాళ్ళకి కాఫీలు ఇచ్చింది. అరే, ఇప్పుడు కాఫీ ఎక్కడిది అన్నాడు. ఇక్కడ కిచెన్ ఉంది కదా, అందులో అన్నీ ఉన్నాయి, కాస్త రీఫ్రెష్ అవుతారని తెచ్చానంది. ధృవ్ ఏం చేస్తున్నాడు అని అడిగాడు. పడుకున్నాడు. బంగారం భోజనం చేయకుండా వెళ్ళింది. అదేంటి, భోజనం చేయలేదా? చాలా టైం అయింది కదా, ఇలా అయితే తన హెల్త్ పాడవుతుంది అన్నాడు చైతన్య. మళ్ళీ వచ్చి చేస్తానంది. నీ మీద అలిగింది బంగారం అంది స్రవంతి. అందుకేనా భోజనం చేయలేదు, నాతో మాట్లాడకుండా వెళ్ళిపోయింది? ఇషాన్ అలా అనొచ్చా మరి అన్నాడు చైతన్య. అనకూడదు,
కానీ అదే మెల్లగా చెప్పాల్సింది అంది స్రవంతి. మన బంగారం ఇదివరకులా లేదు, నాకంటే స్ట్రిక్ట్గా ఉంది, అందరినీ దడదడలాడిస్తోంది. తన దగ్గర పని చేయాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సిందే అంటూ చైతన్య నవ్వాడు. ఆ మాత్రం ఉండకపోతే ఎలా అంది స్రవంతి. వాళ్లనే కాదు నన్ను బెదిరించిందన్నాడు. అవునా, ఏమని అంది ఆశ్చర్యంగా. వాళ్ళని సస్పెండ్ చేయొద్దు, మొదటి తప్పుగా వదిలేద్దామంటే ఒప్పుకోలేదు. మీరిలా నా పనికి అడ్డొస్తే ఈ సీట్ వద్దని బెదిరింపుకు దిగింది మురిపెంక అన్నారు చైతన్య. మరి దానికి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత వేలు పెడితే అదెందుకు ఊరుకుంటుంది? ఏం చేయాలో బంగారానికి తెలుసు, మీరేం దానికి సలహాలు ఇవ్వకండి కూతురు వెనకేసుకొచ్చింది స్రవంతి. చూసావా ఇషాన్, 25 ఏళ్లకు పైగా బిజినెస్ చేస్తున్నాను. నన్ను కాదని 2 రోజుల క్రితం సీట్లో కూర్చున్న కూతురు మీద ఎంత నమ్మకమో. అవును, మరి జరిగిన దాన్ని బట్టి చూస్తే బంగారం తీసుకున్న డెసిషనే కరెక్ట్. సర్లే అని వదిలేస్తే తేలిగ్గా తీసుకొని మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూ ఉంటారు. ఆ ఛాన్స్ మనమెందుకు వాళ్ళకి ఇవ్వాలి? ఆ తర్వాత ఎందుకు బాధపడాలి? ముందే జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కదా. చూస్తూ ఉండండి, నా బంగారం మీకంటే గొప్ప బిజినెస్ ఉమెన్ అయిపోతుంది గర్వంగా అంది స్రవంతి. ఎందుకో ఇషాన్కి ఆ మాటలు సూటిగా తగిలాయి. అంటే వర్షిణి కూడా నా పట్ల అదే అభిప్రాయంతో ఉన్నట్టుంది, అందుకే నాకు దగ్గర అవడం లేదేమో బాధగా అనుకున్నాడు. వర్షిణి కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళగానే అందరూ ఆమెను విష్ చేశారు. ఎన్నిసార్లు విష్ చేస్తారు, టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, కూర్చోండి అంది. అందరూ చటుక్కుని కూర్చున్నారు. మేడం, మీరు మరో టీంని పిలిపించమన్నారు కదా, వాళ్ళు వచ్చేసారు, వెయిటింగ్ హాల్లో ఉన్నారు, మీ ఛాంబర్కి తీసుకురమ్మంటారా అన్నారు. ఒక 5 మినిట్స్ ఆగి రమ్మనండి అంటూ వాళ్ళ వైపు తిరిగి అందరూ డిన్నర్ చేశారా అని అడిగింది. చేశాం మేడం అన్నారు వాళ్ళు. ఓకే, ఇక నుంచి తప్పు చేయం, కంపెనీకి లాయల్గా ఉంటామన్నారు కదా, అది నిరూపించుకునే టైం వచ్చింది. ఇంకా సేపట్లో ఆడిటింగ్ టీం వస్తుంది, వాళ్ళకు పూర్తిగా మీ సహకారం అందించాలి. తెల్లవారేసరికి ఇక్కడున్న బ్రాంచెస్ అన్నింటిలో ఆడిటింగ్ అయిపోవాలి. ఏం జరిగిందో, ఎక్కడెక్కడ లొసుకులున్నాయో మీకు తెలుసు కదా, వచ్చే టీంకి సహకరిస్తే వాళ్ళ పని కూడా ఈజీ అవుతుందంది. తప్పకుండా మేడం, మా మీద నమ్మకంతో మీరు అప్పగిస్తున్న ఈ బాధ్యతను తప్పకుండా నెరవేర్చి మీ నమ్మకాన్ని చూరగొంటాం మేడం అన్నారు. చూస్తాను, ఇదే లాస్ట్ ఛాన్స్ మీకు అంది. అలాగే మేడం అన్నారు బుద్ధిగా. మీరు మాత్రం ఆడిటింగ్లో పాల్గొనరు, సస్పెండ్ అయిన వాళ్ళని చూస్తూ అంటూ, రాజు 5th ఫ్లోర్లో సిక్ రూమ్ ఉంటుంది, వీళ్ళని తీసుకువెళ్ళండి, అక్కడ పడుకుంటారు అంది. అందరూ ఆశ్చర్యంగా చూశారు. రాత్రంతా ఇలా కుర్చీలో జాగారం చేయలేరు కదా, పైగా అందరూ పెద్దవాళ్లే, హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి, ఇబ్బంది పడతారంటూ, ఎవరికైనా ఎమర్జెన్సీ మెడిసిన్ కావాలంటే రాజు చెప్పండి, తెచ్చిస్తాడంది. తమ మీద కోపమున్నా తమ గురించి ఆలోచించినందుకు వాళ్ళందరూ సంతోషంగా థ్యాంక్ యూ మేడం అన్నారు. వాళ్ళ వైపు ఒక చూపు విసిరి, రాజు, ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు అంది. మీరు చెప్పినట్టుగానే వాళ్ళని అకౌంట్స్ డిపార్ట్మెంట్లో కాపలా కాయమన్నాం మేడం, వాళ్ళు అక్కడ ఉన్నారు, మిగతా వాళ్ళు ఇక్కడున్నారు అంటూ చూపించాడు. ఓకే, వీళ్ళలో 2 పైన సిక్ రూమ్లో వీళ్ళతో పాటు ఉండమనండి, మిగతా వాళ్ళు ఇక్కడ ఉంటారు. మీ 2 నాతో రండి అంది. వర్షిణి పక్కన మరో ఛాంబర్కి వెళ్ళింది. రాజు వాళ్ళని రమ్మనండి అంది. ప్రసాద్ వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చాడు. అందరూ మంచి హైట్లో బాడీ బిల్డప్తో ప్రొఫెషనల్గా ఉన్నారు. వర్షిణికి విష్ చేశారు. ఆమె తలూపుతూ, రాజు మీకు అంతా చెప్పాడా అంది. చెప్పాడు మేడం అన్నారు వాళ్ళు. 1 మినిట్ అంటూ రఘురామ్ గారి ఫోన్ చేసింది. ఆయన వచ్చి, మేడం మీరు అడిగిన డీటెయిల్స్ అంటూ కొన్ని ఫైల్స్ ఇచ్చాడు. సరే, డాడీ వచ్చారు, నా ఛాంబర్లో ఉన్నారు, వెళ్ళండి అంది. ఓకే మేడం అంటూ వెళ్ళిపోయారు అతను. సస్పెండ్ అయిన 10 మంది వివరాలు ఉన్న ఫైల్ తీసుకుని, ఇందులో ఉన్న వాళ్ళ మీద నిఘా పెట్టండి, ప్రతి క్షణం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు, గత 6 నెలల నుంచి వీళ్ళ ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చిందా, వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయా, కంప్లీట్ డీటెయిల్స్ నాకు కావాలంది. సరే మేడం అన్నారు వాళ్ళు. ఈ విషయం ఎవరికి తెలియడానికి వీల్లేదంది. మన నుంచి ఏ ఇన్ఫర్మేషన్ ఎవరికి వెళ్ళదు మేడం, మీరు చూస్తూ ఉండండి, అందరి జాతకాలు బయటపడతాయి అన్నారు. ఓకే, మీరు వెళ్ళండి అంది. వాళ్ళ ఛాంబర్ బయట ఆమె కాపలాగా ఉన్నారు. వర్షిణి ఆలోచనలో పడింది. కాసేపటికి ఏదో తట్టినట్టుగా తన ఛాంబర్కి వచ్చింది.
ఆమె వచ్చేసరికి తన తండ్రి ఇంకా ఇషాన్ ఇంకా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. ఇషాన్ మాటలకు కృష్ణ చైతన్య నవ్వుతున్నాడు. ఇక చాలు ఇషాన్, నేను నవ్వలేను అన్నారు చైతన్య. లేదు మావయ్య, ఇంకా ఉంది వినండి అన్నాడు ఇషాన్. ఆమె వచ్చింది ఇద్దరూ గమనించుకోలేదు. తండ్రి అంతగా నవ్వడం తనెప్పుడు చూడలేదు. వామ్మో, వీడు సామాన్యుడు కాదు, డాడీని కూడా మాయలో పడేశాడు. ఎంత చక్కగా కబుర్లు చెప్పి నవ్విస్తాడో. ఈ టాలెంట్ బాగుంది అయ్యగారికి. అందరూ ఈయన గారి మాటలకు పడిపోతారు అక్కసుగా అనుకుంది. నువ్వు కూడా ఆ మాటలకేగా పడింది సగం అంది ఇన్నారు. అవును అన్నట్టుగా బుర్ర గిర్రున తిప్పింది వర్షిణి. దాంతో తన ఇన్నర్ పగలబడి నవ్వింది. ఛీ, నీకు కూడా అలసైపోయాను, పోవతలికి అంటూ కసురుకుంది వర్షిణి. అమ్మో, అసలే గరంగరంగా ఉంది, మనకెందుకు అంటూ ఇన్నర్ మాయమైపోయింది. ఇషాన్ వేసిన జోక్కు చైతన్య పగలబడి నవ్వాడు. తన ఉనికిని కూడా పట్టించుకోకుండా అలా ఇద్దరూ నవ్వుకుంటూ ఉంటే వర్షిణికి మంటెక్కిపోయింది. ఎక్స్క్యూజ్ మీ డాడీ గట్టిగా అంది. దాంతో నవ్వుతూనే ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. నువ్వెప్పుడొచ్చావు బంగారం ఆశ్చర్యంగా అన్నాడు. మీరీ లోకంలో ఉంటే కదా డాడీ అంది వర్షిణి. అది కాదురా, ఇషాన్ ఇంత బాగా మాట్లాడతాడని తెలియదు, భలే జోక్స్ వేసి నవ్విస్తున్నాడు తెలుసా, ఇషాన్లో ఇంత హ్యూమర్ ఉందని తెలియదు అన్నారు చైతన్య. అసలు ఇషాన్ గురించి మీకేం తెలుసండి డాడీ ఇది తెలియడానికి అదోలా అంది. ఎందుకు తెలియదు, ఈ కొద్ది కాలంలోనే ఇషాన్ ఎంత బుద్ధిమంతుడో చూస్తూనే ఉన్నానుగా. పెద్దల పట్ల ఆ వినయం, ఆ విధేయత ఈ రోజుల్లో ఎవరికుంటాయమ్మా. చిన్న విజయానికే గర్వంతో పొంగిపోతున్నారు. అలాంటిది ఇషాన్ ఎన్ని విజయాలు సాధించాడు, అయినా గర్వం లేదు. మంచి సమర్థుడు, తండ్రి పేరు నిలబడుతున్నాడు, బాగా తెలివైనవాడన్నాడు చైతన్య. చివరిది మాత్రం కరెక్ట్ డాడీ అనుకుంటూ తన సీట్లో కూర్చుంది వర్షిణి. ఇషాన్ని ఎవరు చేసుకుంటారో అదృష్టవంతురాలన్నాడు. ఆ మాటకి క్షణం పాటు ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి. వెంటనే చూపులు విడదీసుకుని ఎందుకో అంది వ్యంగ్యంగా. మరి ఇన్ని గుణాలున్న వ్యక్తిని పొందడం అంటే మామూలు విషయమా అన్నారు చైతన్య. అవన్నీ ఉంటే చాలా డాడీ, మంచితనం, మంచి మనసు, ప్రేమించే గుణం ఉండొద్దా అని అడిగింది. ఇషాన్లో అవన్నీ లేవని నువ్వెలా అనుకుంటున్నావు? ఈ కొన్ని రోజుల్లో నేను గమనించిన దాన్ని బట్టి ఇషాన్ తనది అనుకుంటే అస్సలు వదిలిపెట్టడు, ప్రాణం ఇస్తాడు, మనసు బంగారం అన్నారు చైతన్య. చైతన్య తను పొగుడుతుంటే ఇషాన్కు గాలిలో తేలినట్టుంది. మీరు అర్థం చేసుకున్నారు మావయ్య, మీ అమ్మాయి ఎప్పుడు అర్థం చేసుకుంటుందో అనుకుంటూ ఆమె వైపు చూశాడు. సరిగ్గా అప్పుడే వర్షిణి కూడా అతని వైపు చూసింది. తండ్రి పొగడ్తలకు సంతోషిస్తున్నాడని అర్థమైంది. డాడీకి తెలియక పొగిడారు, మరీ అంత సంబరపడకు అన్నట్టుగా చూసింది. ఏదో ఒకరోజు నువ్వు పొగుడుతావు అన్నట్టు బదులిచ్చాడు కళ్ళతో. దాంతో ఏదో అనుభవి ఆగిపోయింది తండ్రి ఉన్నాడని గుర్తురావడంతో. ఇషాన్ ఆమెను పరీక్షగా చూశాడు. ఇంతకుముందే స్నానం చేయడంతో అప్పుడే ఫ్రెష్గా విరిసిన గులాబీలో ఉంది. వైలెట్ కలర్ శారీలో మెడలో తాళి, నల్ల పూసలు, మరో చిన్న చైన్, చెవులకు చిన్న డైమండ్ దిద్దులు, లిప్స్టిక్ వేయకపోయినా మెరుస్తున్న పెదవులు, నవ్వుతున్నట్టుగా ఉన్న వాలు కళ్ళు. తన చైర్లో టీవీగా కూర్చున్న ఆమె అందంగా హుందాగా ఉండి చూపు తిప్పుకొనివ్వడం లేదు. పక్కనే కృష్ణ చైతన్య ఉన్నాడన్న విషయం కూడా మర్చిపోయి ఆమెనే కన్నార్పకుండా చూడసాగాడు ఇషాన్. అతని చూపులను గమనించి ఎక్కడ తండ్రి చూస్తాడో అని కంగారుపడి అతని దృష్టి మళ్లించాలని రాణి దగ్గు తగ్గింది వర్షిణి. దాంతో ఇషాన్ ఉలిక్కిపడి సర్దుకున్నాడు. ఏంటి బంగారం? చైతన్య కంగారు పడ్డాడు. వర్షిణి ఇషాన్ని తిట్టుకుంటూ ఏం లేదు డాడీ అంది. ఈ వాటర్ తాగు అంటూ బాటిల్ అందించాడు. తప్పక తాగుతూ ఇషాన్ వైపు కోపంగా చూపు విసిరింది. దాంతో ఇషాన్ నవ్వుకున్నాడు. బాటిల్ టేబుల్ మీద పెడుతూ మీ పొగడ్తల కార్యక్రమం అయితే చెప్పండి డాడీ, మీతో మాట్లాడాలి అంది వర్షిణి. ఆ మాటకి చైతన్య నవ్వుతూ బంగారం, నీకు ఈ మధ్య ఎవరిని పొగిడినా జలసీ వచ్చేస్తోంది, ఆఖరికి ధ్రువుని పొగిడినా సరే అన్నారు చైతన్య. అదేం లేదు డాడీ బొంగమూత పెట్టింది వర్షిణి. వారిని ధ్రువుగాడి మీద కూడా నీకు జలసీ ఏంటే ఆశ్చర్యంగా అనుకున్నాడు ఇషాన్. చైతన్య నవ్వుతూ చెప్పు బంగారం అన్నాడు. డాడీ, నాకు అర్జెంట్గా హ్యాకర్ కావాలి అంది వర్షిణి. హ్యాకరా? చైతన్య ఇషాన్ ఆశ్చర్యంగా మొహామొహాలు చూసుకున్నారు. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.